బంజారా గాంధీగా పేరొందిన ఎక్స్ ఎంపీ రవీంద్ర నాయక్ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అయింది అని చెప్తున్నారు. ఈ తెలంగాణకు పట్టినటువంటి గ్రహము శని. నేను కూడా కేసీఆర్తో సమంగా కేసీఆర్ అలాంటి వాడిని తెలిసిన తర్వాత బీఆర్ఎస్ లోకి ఎట్లా వెళ్ళారు మరి? నేను వెళ్ళడం అంటే బీజేపీలో ఉన్నప్పుడేమో అవగాహన లేని మంత్రివర్గం అన్నది మీరే, కాంగ్రెస్ లోకి రాగానే వాళ్ళందరూ మంచి టీం వర్క్ అని చెప్పుకుంటున్నారు మీరే. కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రం. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసిందంటారా? స్కాములు చేయలేదు. జరిగిన పొరపాటు ఏమను మోదీ గారిని అపాయింట్మెంట్ తీసుకొని నిలదీలేకపోయారా? వై నాట్ వన్ నేషన్ వన్ బంజారా అని అడిగినాను. మేము బులాతం అన్నాడు. 5 ఏళ్ళు బులాతం రాత్రి. మీరు బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి కాంగ్రెస్కి వచ్చారు. ఎన్ని పార్టీలు మారింది మీ రాజకీయ లబ్ధి కోసమా? నేను రాజకీయ లబ్ధి పొందిన వాడిని అయితే నేను ఎక్కడో ఒక దగ్గర నేను రాగానే 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చారు. దాంట్లో ఫెయిల్యూరా కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కరెక్ట్గా పనిచేస్తున్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ని బాగా దగ్గరగా చూశారు. ఆయనకి అంతకుముందు ఏదో నిక్ నేమ్ ఉందంట కదా, దుబాయ్ పైరలు చేసేవాడు అనేది, అట్లా అని అంటారు. రేవంత్ రెడ్డి గారు సీఎం పదవి నుంచి దిగిపోతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నెక్స్ట్ సీఎం అని ఒక చర్చ జరుగుతుంది. కాంగ్రెస్లో కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది, నిజమే. కానీ నమస్తే, నేను మీ వసంత్. వెల్కమ్ టు అభినవ్ భారత్. ఈరోజు తెలంగాణలో వైపు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 6 గ్యారంటీల మీద కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా అన్ని గ్యారంటీలను అమలు పరుస్తాం. ఇప్పటికే దాదాపుగా అనుకున్న వాటిలో 60% మేము నెరవేర్చాం. రానున్న రోజుల్లో అన్ని హామీలు కూడా నెరవేరుస్తామని చెప్తున్నారు. కానీ అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ రెండు కూడాను కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయింది. మరికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోబోతుంది. మళ్ళీ ఉప ఎన్నికలు రాబోతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిని మార్చబోతున్నారు అంటూ కూడాను ఒక చర్చ జరుగుతుంది. వీటన్నిటిపైన మనతో పాటు మాట్లాడడానికి బంజారా గాంధీగా పేరొందిన ఎక్స్ ఎంపీ రవీంద్ర నాయక్ మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం. నాయక్ గారు నమస్తే. నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? ఫైన్. రైట్. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కొలువుదీరిన తర్వాత మీరు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు మీకు ఫస్ట్ నుంచి తెలుసు. సో కాంగ్రెస్ ఫెయిల్యూర్ కాదు అని చెప్పేసి మీ నాయకులు కూడా చెప్తున్నారు. కానీ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అయింది అని చెప్తున్నారు. ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు మనము సాధించుకున్న తెలంగాణ ఈ తెలంగాణకు పట్టినటువంటి గ్రహము శని వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్, ఇది జగద్విదితం. దీనికి ప్రూఫ్ కూడా చేసినారు మన తెలంగాణ ప్రజలు. అసెంబ్లీలో కర్రుగాల్చి వాత పెట్టారు, పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చినారు. దాని నుంచి బయటపడడానికి, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు కేసీఆర్ ఒక గోబెల్స్ ప్రచారాన్ని ప్రారంభించాడు. తను బయటికి రావడంలే, ఒక అపోజిషన్ లీడర్గా తను వచ్చి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయడంలే. వేగ్గా రేవంత్ రెడ్డి గారి పాలన మంచిగా లేదు, ప్రామిజెస్ ఫుల్ఫిల్ చేయలేదు, ఇంప్లిమెంట్ చేయడం లేదని చెప్పేసి వేగ్గా మాట్లాడుతున్నారు. ఏది ఈయన అల్లుడును ఈయన యొక్క కొడుకు. కూతురు అంటే సరే పాపం, ఆమె ఏదో జైలు గేలుకోళ్ళు వచ్చి ఇప్పుడు ఏదో తంటాలు పడుతుంది, ఆమె విషయంలో పోకుండా. దీనికంతటికీ కారకుడు కేసీఆర్, దీంట్లో ఏమాత్రం డౌట్ లేదు. రెండవది, ప్రామిజెస్ ఫుల్ఫిల్ చేయడం లేదు అనేది ఇది చాలా శుద్ధ తప్పు. ఫస్ట్ నేను తెలంగాణ ప్రజలకి పదే కోరుకునేది, యువకులను కోరుకునేది, ఉద్యమకారులను కూడా నేను కోరుకునేది ఏమంటే, నేను కూడా కేసీఆర్తో సమంగా పార్లమెంట్ మెంబర్గా తెలంగాణ ఆవశ్యకత గురించి, తెలంగాణ ఎందుకు అడుగుతున్నాము, మరి స్వయం పాలన, అదేవిధంగా సామాజిక న్యాయము, మరి సెల్ఫ్ రెస్పెక్టు, నీళ్లు నిధులు నియామకాలనే కాన్సెప్ట్ మీద పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ. ఆ తెలంగాణను ఇచ్చింది కూడా సోనియా గాంధీ. ఆ ప్లేస్లో కనుక సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ ససేమి వచ్చే పరిస్థితి లేదు. తెలంగాణకు శని కేసీఆర్ అని మీరు అన్నారు. ఎస్. నిజంగా మీకు ఎప్పుడు తెలిసింది ఇది? నేను ఆయన మూవ్మెంట్లో ఉన్నప్పుడే నాకు తెలుసు. ఎందుకంటే మేము ఈ తెలంగాణ విషయంలో చర్చించేటప్పుడు ఇదే విధంగా కేసీఆర్ సాయంకాలం కూర్చునేది, ఆయన బయటకు అంటారు. ఈ బయటకులో మాట్లాడుతుంటే నాకు అప్పుడే డౌట్ వచ్చేది, ఇతను అంత రిఫ్రాప్గా మాట్లాడేవాడు. ఇప్పుడు మేము 10 మంది కూర్చుంటే
డిస్కషన్ చేసి ఎవరైనా ఒకళ్ళు వెళ్ళిపోయింది అనుకోండి బయటికి, అతని గురించి చెడుగా మాట్లాడేవాడు. మరి అలా తెలిసి కేసీఆర్ అలాంటి వాడని తెలిసిన తర్వాత అయితే మీరు బీఆర్ఎస్ లోకి ఎట్లా వెళ్ళారు మరి? నేను వెళ్ళడం అనేది కాదు, ఉమ్. నేను బై బర్త్ నేను కాంగ్రెస్ వాడినే, కానీ ఉమ్. కొన్ని పరిస్థితులకు తట్టుకోలేక నేను పార్టీలు మారిన. అది నాతో జరిగిన తప్పు. పార్టీలు మారడం నేను ఒప్పుకుంటా. ఓకే. ఎందుకంటే నా సమాజం అంతా ఒక దిక్కు ఉంటే నేను ఒక దిక్కు పోయినా. ఆ సమాజం గురించి నేను నా 17వ ఏట మూమెంట్ ప్రారంభించి 76లో పార్లమెంట్ అందు మన తెలంగాణకి ఎటువంటి బిల్లు తెచ్చినామో ఉమ్. అటువంటి బిల్లే నేను ఆ రోజుల్లో 10% జనాభా కలిగిన సామాజిక వర్గాలకు రిజర్వేషన్లో తెచ్చినటువంటి వ్యక్తిగా నాకు ఒక చరిత్ర ఉంది. నేను ఒక చరిత్ర నాకు ఉంది. ఉమ్. అదేవిధంగా నేను ఈ భూపోరాట గడ్డలో పుట్టినవాడిని. ఓకే. సో నేను అప్పుడే సెంట్ చేసిన కేసీఆర్ని. అయితే మనకు తెలంగాణ వాదం, ఒక తెలంగాణ పిచ్చి, తెలంగాణ గజ్జి అన్నమాట. అంటే అది గోకడం, మరి తెలంగాణ అనగానే గోక్కోవడం. సో ఆ తెలంగాణ పిచ్చిలో సరే కేసీఆర్ అప్పుడు చెప్పేవాడు కదా, బొంత పురుగు నేను కవలిగించుకుంటా, ఆ విధంగా చెప్పేవాడు కదా. సో ఆ పిచ్చిలో మాయమాటల్లో పడి మేము బీఆర్ఎస్లో బీఆర్ఎస్ ఎక్కడండి, అది టీఆర్ఎస్. ఏ రోజు బీఆర్ఎస్ పెట్టినా ఆ రోజే క్లోజు. ఆయన మ్యానిపులేషన్ మీరు కూడా గురైపోయారు. దాంట్లో అతను రాజకీయంగా నన్ను చాలా నన్ను కంప్లీట్గా క్లోజ్ చేసినాడు. ఎందుకు అంటే నేను ఒక చరిత్ర కలిగినటువంటి వ్యక్తిగా ఒక సామాజిక వర్గం నుంచి, ఒక మామూలు సాధారణ కుటుంబం నుంచి వచ్చి నేను స్వయంగా నేను పైకి వచ్చినాను ఇందిరాగాంధీ గారి ఆశీర్వాదంతో. ఆ రోజుల్లో ఏది 1970లో నేను ఫస్ట్ నా ఈ పొలిటికల్ యాక్టివిటీ నేను స్టార్ట్ చేసింది. అప్పుడు 17-18 ఏళ్ళ వయస్సు. అప్పుడు స్టార్ట్ చేసి 76లో అచీవ్ చేసుకున్నాం మేము షెడ్యూల్ ట్రైబ్స్గా. దాని ఫలితంగా ఈరోజు ట్రైబల్స్కి కొంత అవకాశాలు వస్తున్నాయి కూడా. కానీ ఈ యొక్క తెలంగాణ వస్తే ఇంకా మనకు సమృద్ధిగా ఉంటుంది, ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తాయని. మరి గిరిజనులకు 12% రిజర్వేషను, దళితుడు సీఎము, వీకర్ సెక్షన్స్కి ఏమో సమన్యాయము, మరి ఈ విధంగా తెలంగాణను డెవలప్ చేసుకోవచ్చు. నీళ్లు నిధులు నియామకాల్లో జరిగేటువంటి అవకతవకలు అవుతున్నాయి, వాటిని రెక్టిఫై చేయవచ్చు అనే ఒక ఉద్దేశంతో కేసీఆర్ను ఫాలో చేయడం. అయితే కేసీఆర్ నిజంగా ఈరోజు ఇటువంటి పాలిటీషియన్, ఎందుకంటే నేను ఒక విషయం ఇక్కడ చెప్పాలి తెలంగాణ ప్రజలకి, దయచేసి నా తెలంగాణ ప్రజలు మీరు విజ్ఞులు కాబట్టే కేసీఆర్ లాంటి వాడిని తెలంగాణ పేరుతో మరి తను ఏమీ లేకున్నా కూడా లక్షలాది కోట్లు సంపాదించినాడు, వేలాది ఎకరాల భూములు కొల్లగొట్టినాడు. అటువంటి వాడిని గుర్తించి మీరు 2023లో కర్రు కాల్చి వాత పెట్టినారు అసెంబ్లీలో. మొన్ననేమో గుండు సున్నా ఇచ్చినారు. ఇప్పుడు ఎందుకు అతను మాట్లాడడం లేదు? అపోజిషన్ లీడర్ అంటే అతనికి క్యాబినెట్ హోదా. ఓకే. 10 సంవత్సరాలేమో భోగభాగ్యాలు అనుభవించాడు, లక్షల కోట్లు దొబ్బినాడు, 1000 ఎకరాలు భూముల్ని బినామీలకు తన 100 మగలు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ప్రతిపక్ష లీడర్ అయి కూడా ఈరోజు కూడా 2.5-3 లక్షల జీతం, అదేవిధంగా మొత్తం క్యాబినెట్ మంత్రికి ఉన్నటువంటి యొక్క సౌకర్యాలు ఇవి అనుభవిస్తూ ఈరోజు కూడా తెలంగాణ నష్టపరుస్తున్నాడు. 10 ఏళ్ళేమో మింగినాడు తెలంగాణని, ఆర్థికంగా చితి కొట్టినాడు. ఇప్పుడు అపోజిషన్ లీడర్గా కూడా క్యాబినెట్ హోదాను కూడా మిస్యూజ్ చేసి ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాకుండా, మరి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయకుండా, మరి తను పెద్దతనం అంటాడు, నేను తెలంగాణ తెచ్చిందంటాడు, చావునోట్లో తలబెట్టిన అంటున్నాడు. అటువంటి వాడు ఇప్పుడు ఏదో రేవంత్ రెడ్డి గారు ఒక యువకునిగా సై అంటే సై, కేసీఆర్ 1 అంటే 10 అన్నాడు కాబట్టి కేసీఆర్ నోరు మూసినాడు. ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్న మీ మంత్రులందరూ కూడా సమర్థులేనా? అందరూ చాలా బాగా టీం వర్క్ చేస్తున్నారు. అందరూ చేస్తున్నారు. అంటే మీరు ఇప్పుడు బీజేపీలో ఉన్నప్పుడేమో అవగాహన లేని మంత్రివర్గం అన్నది మీరే, ఇప్పుడు మీరు కాంగ్రెస్లోకి రాగానే వాళ్ళందరూ మంచి టీం వర్క్ అని చెప్పుకుంటున్నారు మీరేనా? ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రం. కాంగ్రెస్ బ్యాంక్ నేషనలైజేషన్ కానీ, ప్రివీ పరిస్థితి రద్దు కానివ్వండి, భూ సంస్కరణలు కానివ్వండి, బాక్రా నాంగల్ డ్యామ్ కానివ్వండి, నాగర్సాగర్ డ్యామ్ కానివ్వండి, ఎన్ని కార్యక్రమాలు చేసినండి. నెహ్రూ కుటుంబాన్ని నిందిస్తారు ఈరోజు. నెహ్రూ కుటుంబం చేసినటువంటి త్యాగం ఎవరు చేసినారు? వాళ్ళకున్న భూముల్ని, ఆస్తుల్ని, చివరికి ప్రాణం కూడా ఇచ్చినారు. అటువంటి కుటుంబాన్ని పట్టుకొని ఈ మన నాయకులు ఈరోజు రాహుల్ గాంధీ కులాన్ని అడుగుతారండి. రాహుల్ గాంధీ కులం సాక్రిఫైస్ చేసిన కులం. రాహుల్ గాంధీ కులం భారత కులం. రాహుల్ గాంధీ కులం ఈరోజు ల్యాండ్ సంస్కరణలు, భూ సంస్కరణలు చేసినటువంటి కులం. రాహుల్ గాంధీ కులం బ్యాంకుల జాతీకరణ చేసినటువంటి కులం రాహుల్ గాంధీ. మరి అటువంటి నాయకుడిని పట్టుకొని కులాన్ని అడుగుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసిందంటారా? ఎస్,
కాంగ్రెస్ పార్టీ ఎలాంటి స్కాములు చేయలేదు. ఇప్పుడు జరిగిన పొరపాట్లు ఏమైనా ఉంటే రైట్. వాటిని అంటే rectify అంటే ఇప్పుడు మీరు అభివృద్ధి గురించి చెప్తున్నారు కానీ Yes, జరిగిన స్కాములు కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఏమి 2G స్పెక్ట్రమ్ స్కామ్ జరిగింది, ఈ స్కాములు సహారా స్కామ్ జరిగింది, స్కాముల బోఫోర్స్ మీద కుంభకోణం జరిగింది. స్కాముల మీద లా ప్రకారం అన్ని యాక్షన్స్ జరిగినాయి. అదేవిధంగా ఇప్పుడు మాల్యాలు బయటకు వెళ్ళిపోయినారు. మరి ఎంతమంది ఈరోజు బయటకు వెళ్ళిపోయినారు, ఎన్ని వేల కోట్లు తీసుకెళ్ళి వెళ్ళారు. వాళ్ళ మీద ఏం చేస్తున్నారు వీళ్ళు? నల్లధనం చేస్తారన్నాడు మన మోదీ గారు. ఇంటింటికి 15 లక్షలు అన్నారు. ఇప్పుడు అది తప్పించుకుంటున్నారు. మేము అట్లా అనలేదు, వడాలు తర్వాత ఛాయ్ అమ్ముకుంటే వాళ్ళకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందని చెప్పి చెప్పబట్టారు. 20 మరి మీరు బీజేపీలో ఉన్నప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా తెలంగాణలో బంజారా గాంధీగా పిలుస్తున్నప్పుడు మరి తెలంగాణ ఎవరైతే ఎస్టీ బిడ్డలు ఉన్నారో, బంజారా బిడ్డలు ఉన్నారో వాళ్ళందరి కోసం మోదీ గారిని అపాయింట్మెంట్ తీసుకొని నిలదీలేకపోయారా? ఇప్పుడు మీరు బీజేపీలో ఉన్నప్పుడు చాలా మంచి క్వశ్చన్ నాకు అడిగినారు. నేను బీజేపీలో చేరినన్ని రోజులు బీజేపీ వాళ్ళు ఏమన్నారు, దక్షిణ భారతదేశంలో బంజారాలు కాంగ్రెస్ మన బీజేపీ పార్టీకి తీసుకురావాలంటే ఏం చేయాలని నన్ను అడిగినారు. ఓకే. అడిగితే నేను చెప్పా, దేశంలో బంజారా మీరు ఒక దిక్కు 1 నేషన్ 1 కాన్స్టిట్యూషన్ అంటున్నారు, 1 నేషన్ 1 రేషన్ అంటున్నారు, 1 నేషన్ 1 ఎలక్షన్ అంటున్నారు. వై నాట్ 1 నేషన్ 1 బంజారా అని అడిగినాను. అదేంటిది అని అన్నారు. అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, బీహార్ ఇక్కడ షెడ్యూల్ ట్రైబ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీలో షెడ్యూల్ క్యాస్ట్, మహారాష్ట్రలో విజేఎన్టీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ అక్కడ ఓబీసీ. సో ఇట్లా ఈ విధంగా ఒకటే సమాజము, ఒకటే కల్చరు, ఒకటే ట్రెడిషను, ఒకటే భాష ఉన్నటువంటి సమాజాన్ని ఈ విధంగా వై నాట్ యూ పుట్ 1 in 1 లిస్ట్, ఏదో ఒక లిస్ట్. ఓకే. ఇతరత్ర రాష్ట్రాల్లో ఓబీసీగా ఎస్సీగా ఉన్నారు బంజారాలందరినీ ఎస్టీలో జాయిన్ చేయమన్నారు. నో నాట్ ఎస్టీ. అక్కడ బంజారాగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రాష్ట్రాలలో ఏ విధంగా వీళ్ళ మరి దేనికి వీళ్ళు అప్లికబులో, దేంట్లో వీళ్ళు ఆ క్రైటీరియా ఫుల్ఫిల్ చేస్తారో ఆ లిస్టులో పెట్టమన్నాం. లేక సెపరేట్ వీళ్ళు తండాలు, దేశంలో 1.5 తండాలు ఉన్నాయి ఈరోజు, 12 కోట్ల జనాభా. ఈ జనాభాకి ఈ రోజు వరకు మినిమం ఫెసిలిటీస్ దొరకలే. ఎందుకంటే వీళ్ళు గ్రామాలకు, పట్టణాలకు దూరంగా ఉండడం, ప్లాన్లో ప్రోగ్రాంలు లేరని ఈ విషయాలన్నీ నేను చెప్పిన. నాకు ఒక రోజు మీరు అపాయింట్మెంట్ ఇవ్వండి, ఒక 5 నిమిషాలని చెప్పేసి అడిగితే ససేమిరా. రైట్. అంటే దీనికి ఇప్పుడు మీరు అన్నారు 12 కోట్ల మంది ఉన్నారు, వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ లేవన్నారు. కానీ మినిమం ఫెసిలిటీస్ లేరు అనే దానికన్నా ముందు నేను ఒక మాట అంటాను. నిజంగానే మినిమం ఫెసిలిటీస్ లేకపోవడానికి మీలాంటి నాయకులే కారణం అని నేనంట. ఎందుకంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి కాంగ్రెస్కి వచ్చారు. అంటే మీరు కన్స్ట్రక్టివ్గా పార్టీలో ఉంటే చాలా గట్టిగా నినదిస్తే మీకు లాంటి అంటే బంజారా గాంధీలుగా చెప్పుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు లాంటి వాళ్ళందరూ ఒకే తాటిపై నిలబడితే వాళ్ళందరికీ న్యాయం జరగదా? అంటే వాళ్ళు అన్యాయం ఇవ్వడానికి మీరు కదా కారణం? ఇప్పుడు మేము కారణము అవునా కాదనేది కానీ నేను ఏ పార్టీలో ఉన్నా సమాజానికి మేలు చేయడానికే ప్రయత్నం చేసి నేను బీజేపీ పార్టీలో విఫలమైన, నేనే విఫలమైన అనుకుంటున్నా. ఎందుకు అంటే నేను మోదీ గారిని కన్విన్స్ చేయలేకపోయినా, మోదీ గారు కన్విన్స్ కాలేకపోయినాడు. ఒకటే నేను క్వశ్చన్ అడిగిన, వై నాట్ 1 నేషన్ 1 బంజారా? మీరు అన్ని 1 నేషన్ అంటున్నారు, 1 సబ్స్క్రిప్షన్ అంటున్నారు, మరి మా సమాజాన్ని ఎందుకు గుర్తిస్తలేదు? ఇప్పుడు అధికారంలో ఉన్న మోదీ గారి దగ్గరే మీరు విఫలమైతే అపోజిషన్ లో ఉన్న రాహుల్ గాంధీ దగ్గర ఎట్లా సఫలం అవుతారు అనుకుంటున్నారు? సఫలం అనే విషయం కాదు, ఇది ఇష్యూ బేస్డ్గా. ఈరోజు రాహుల్ గాంధీ గారు ఇష్యూ బేస్డ్ తీసుకున్నారు, ఇష్యూస్ తీసుకున్నారు. ఈరోజు కులగణన తప్పేముంది దాంట్లో? ఏ కులానికి ఎంత జనాభానో అంత వాళ్ళకి అవకాశాలు ఇద్దామని. మరి బీజేపీ అది ఎప్పుడు మాట్లాడదే? ఎంతసేపు సరే నేను పార్టీలు మారినా, నేను ఒప్పుకున్నా కదా, పార్టీలు మారడం నా పొరపాటే. కానీ ఎందుకు మారినా, నేను బీజేపీలో చేరేటప్పుడు నా సమాజానికి ఈ గోర్బోలిని 8వ షెడ్యూల్లో చేర్చాలని, ఎక్కడైతే ఎస్సీ ఎస్టీలుగా లేరో అక్కడ ఏదో ఒక లిస్టులో పెట్టాలని, తాండాలని రెవెన్యూ గ్రామ పంచాయతీ చేయాలని, కేసీఆర్ లెక్క ఖాళీ గ్రామ పంచాయతీలు చేసి బడ్జెట్ లేకుండా చేయడం కాదు, రెవెన్యూ గ్రామ పంచాయతీలో గుర్తించాలని. నేను ఇట్లా ఈ కొన్ని కండిషన్స్ మీద నేను చేరాను. అంటే మీరు పార్టీల్లో మారింది మీరు ఒప్పుకున్నారు, తప్పని ఒప్పుకున్నారు, అది వేరే విషయం. ఎన్ని పార్టీలు మారింది మీ రాజకీయ లబ్ధి కోసమా లేదంటే బంజారాల అభ్యున్నతి కోసమా? నేను రాజకీయ లబ్ధి పొందిన వాడిని అయితే నేను ఎక్కడో ఒక దగ్గర ఉండేవాడినే. నేను ఆ విధంగా కాదు, సమాజానికి ఏం జరగాల, ఎట్లా జరగాల. ఫస్ట్ నాకు మారడం ఏంటంటే ఈ కేసీఆర్ ఎంబడి పోవడం వల్లనే నేను అప్పటి నుంచి నాకు ప్రాబ్లం. కేసీఆర్ టైం నుంచి అయితే కేసీఆర్ ఏమో నన్ను చూసి ఓరవలేక పార్లమెంట్లో మాట్లాడడానికి కూడా అతను ఓరలేదు. నేను మాట్లాడే అలాంటి వ్యక్తి కేసీఆర్ చాలా అసలు ఓరవలేని వ్యక్తి, ఓరవలేనితనం, దురహంకారి. మరి నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని చెప్పుకుంటా అని చెప్పి ఎస్సీను సీఎం చేసినాడు, బీసీలకు మరి ఏదేదో
అందలం ఎక్కిచ్చినాడు, ఎస్టీలకు 12% రిజర్వేషన్ ఇచ్చినాడు, మరి రెవెన్యూ లేని తాండా గ్రామ పంచాయతీలు ఇచ్చినాడు. అవన్నీ ఇచ్చిన కూడా ఏం లాభం అయిందని ఏం కాల. సో ఇతను చెప్పడం తప్ప నేను నా జీవితంలో నేను దేశంలో బంజారా రసం వేసుకొని తిరిగినా నేను. అప్పుడు ఏ రాష్ట్రాల్లో ఈ బంజారాలు కానీ గిరిజనులు కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఈ పరిస్థితులన్నింటినీ నేను ఆకళింపు చేసుకొని ఒక మెమోరాండం తయారు చేసి కేంద్రానికి నేను ప్రతిసారి టైమ్ అండ్ అగైన్ నేను సొంతంగా సంపాదించుకోవడానికి పదవులు పొందడానికి కాదు, నేను ఆల్రెడీ నేను మంత్రిగా నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా తర్వాతనేమో మరి పార్లమెంట్ మెంబర్గా ఎలక్ట్ అయినా. నేను ఆ పదవి గురించి పైసల గురించి నేను ఆశపడలేదు, ఎప్పుడు ఆశపడలేదు. నేను తాండా నుంచి ఎప్పుడైతే 1970లో హైదరాబాద్కి ఎట్లా వచ్చినానో అదే పరిస్థితిలో నేను ఈరోజు కూడా ఉన్నా. ఇంకా నాకు అడిషనల్ ఏమైందంటే అప్పులైనాయి, ఒక 50-60 లక్షలు అప్పులైంది తప్ప నాకు ఏదో గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇచ్చినటువంటి ఆ భూమి బంజారా హిల్స్లో ఒక బంజారాగా నాకు భూమి దొరికితే ఆ భూమిని కూడా కేసీఆర్ అమ్మిపించినాడు. అమ్మితే కానీ ఆ ఎలక్షన్లో టికెట్ రాలే. ఎందుకు? 2004 అంటే ఎలక్షన్లో ఖర్చు పెట్టుకోవడానికి, మూవ్మెంట్ నడిపించడానికి, ముందు నడవడానికి నాకు సాగర్ సొసైటీ కానివ్వండి, ఎమ్మెల్యే కాలంలో కానివ్వండి, మరి ఆ రోజుల్లో భూమి అమ్ముకున్నాము, పార్లమెంటుకు రాజీనామా చేసినాము, అన్నీ చేసినా కూడా అతను కనికరించకుండా మరి ఇష్టారాజ్యంగా నన్ను రాజకీయంగా దెబ్బతీశాడు. రైట్. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ పైన విఫలమైంది అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు రైతులు కూడా చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు ఒకటి నేను అదే చెప్తున్నా కదా, ప్రజలారా దయచేసి మీరు ఆలోచించండి. కేసీఆర్ పదవిలో ఉన్నప్పుడు అసలు ఎంత మనకు రుణం ఉంది, బడ్జెట్ అడిషనల్ బడ్జెట్ ఉన్నటువంటి మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం ఏర్పడింది మనకు. దాని తదుపరి ఏం చేసినాడు ఇతను, ఈ కొత్త ప్రాజెక్టులు అని చెప్పేసి కొత్త మిషన్ కమిషన్ భగీరథ అని పెట్టి తర్వాత రాగానే 1200 కోట్లతో కృష్ణా గోదావరి పుష్కరాలు చేసినాడు. ఆ రోజు నుంచి మొదలు పెట్టాడు సార్. ఇప్పుడు నా స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే ఇప్పుడు దీనికి నాకు ఇంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ కాదు. నేను అడిగేది ఏంటంటే, ఆ రోజు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో ఇన్ని కోట్ల అప్పు ఉందని తెలిసిన తర్వాత కూడా ఇలాంటి అలవి కానీ హామీలు ఏ విధంగా ఇచ్చారు అంటే, రాజశేఖర రెడ్డి గారు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒకేసారి ఎట్లా చేశారు, నేను రాగానే 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చారు. చేసినారు, దాంట్లో ఫెయిల్యూరా కాదు. ఇప్పుడు ఫెయిల్యూర్ అనేది కాదండి, ఇది కేవలం కేసీఆర్ వందమాగదలు చేసే దుష్ప్రచారం, గోబెల్స్ ప్రచారం. కేసీఆర్ ఈజ్ ది మాస్టర్ అండ్ ప్రొఫెసర్ ఆఫ్ గోబెల్స్ కాలేజ్. అతను ఏంటిదంటే అతని పని ఏంటిది, ఈ సంవత్సరం 14 నెలలు ఎందుకు పడుకున్నాడు, అయినా ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు బయటకు వస్తున్నాడు? ఇప్పుడు నేను కేసీఆర్ ని మిమ్మల్ని విమర్శించమని చెప్పాను. ఇది విమర్శలు కాదు. రైతు రుణమాఫీ గురించి కాంగ్రెస్ గవర్నమెంట్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా? అదే విషయం చెప్పబోతున్నా. సక్సెస్ఫుల్లీ దే హావ్ స్టార్టెడ్ అండ్ దే ఆర్ గోయింగ్ టు కంప్లీట్. చేస్తూనే ఉన్నారు టైమ్ అండ్ అగైన్. ఎక్కడ ఆగినారని? అయితే మనకు వచ్చే ఇన్కంలో ఎంత వస్తుంది, దాంట్లో కేసీఆర్ పుణ్యం. మీరు కేసీఆర్ అంటేనేమో ఆయన క్రిటిసిజం కాదు, ప్రాక్టికల్గా చెప్తున్న తెలంగాణ ప్రజలకి ఈరోజు ప్రతి నెల 7,500 కోట్లు మరి ఈరోజు ఈఎంఐలు కట్టవలసి వస్తుంది కేసీఆర్ పుణ్యమాని. మరి కేసీఆర్ పేరు చెప్పుకుంటే ఎట్లా? ప్రతి చోట కార్పొరేషన్ పెట్టిండి, అప్పులు తెచ్చినాడు. ప్రతి దీనికి 15 కార్పొరేషన్లకి అప్పులు తేవడం, వాటికి ఇప్పుడు ఈఎంఐలు కట్టడం, మరి ఎస్టాబ్లిష్మెంట్ మీద అక్కడ ఒక 8,000 కోట్లు, ఏది మన పెన్షన్స్ కానీ జీతాలు కానీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ వచ్చేది మనకు 1,800 కోట్లు ఆదాయం మీద మనం నడుస్తున్నాము. ఇంకా ఇతరత్ర కూడా టైం అండ్ అగైన్ ఈరోజు ఒక డైనమిక్ చీఫ్ మినిస్టర్గా తన టీం పెట్టుకొని ఆ టీం ద్వారా ఎక్కడ అవినీతికి అవకాశం లేదు, ఎక్కడ ఈ దగులుబాజీ పనులు ఏం జరగడం లేదు, ఎక్కడ మాఫియాలు లేవు. ఈరోజు మాఫియాలు ఇప్పుడు మీరు అన్నట్లు 7,500 కోట్లు ఏదైతే మీరు కడుతున్నారో, వడ్డీలు కడుతున్నారో, ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే వీటన్నిటిపైన అవగాహన లేకుండానే కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం కానీ ఇప్పుడు ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కానీ వీటన్నిటి గురించి తెలియకుండానే, ఇంత తప్పు కట్టాలని తెలియకుండానే ప్రజలకు అన్ని హామీలు ఇచ్చారంటారా? హామీలు ఇచ్చినా అన్ని పూర్తి చేస్తున్నాము కదండి. నిజంగానే పూర్తి అవుతుంది. రైతు రుణమాఫీలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయితే ఈ రోజు గాంధీ భవన్ మెట్ల మీద కూర్చొని ఒక రైతు ధర్నా చేస్తున్నా, నాకు రైతు రుణమాఫీ చేయండి. ఇవన్నీ కేసీఆర్ చేయించే ట్రిక్కులు అండి. ఇది కేసీఆర్ పని ఒకటే. కేసీఆర్ కాదు, తన కొడుకు హరీష్ రావు వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు, రోజు ఒకళ్ళు కాబట్టి ఒకళ్ళు స్టేట్మెంట్లు, ఒకళ్ళు కాబట్టి ఒకటి. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులకి శిక్ష అనుభవించబోతున్నారు. వినండి, వాళ్ళు చేసిన తప్పులకి శిక్ష అనుభవించబోతున్నారు. ఆ శిక్ష నుంచి తప్పించుకోవడానికి, ఆ శిక్షకు వ్యతిరేకంగా, ఆ శిక్ష యొక్క ఈ ప్రచారాన్ని డైవర్ట్ చేయడానికి చేసేటువంటి గిమ్మిక్కులు ఇవి. ఇది తెలుసుకోకుండా వాళ్ళెవరండి చెప్పేది? డెఫినెట్లీ అవర్ చీఫ్ మినిస్టర్ ఈజ్ డూయింగ్ వెరీ గుడ్ థింగ్, ఈజ్ అ డైనామిక్ మ్యాన్.
చెప్పి చేస్తున్నాడు. అంతేగాని వీళ్ళు చేసే గిమ్మికులకు వీళ్ళు చెప్పినట్టుకు ప్రజలు ఏదో అయిపోయిందని, ప్రజలు చాలా తెలివి కలవాళ్ళు, తెలంగాణ ప్రజలు విజ్ఞులు, తెలివి కలవాళ్ళు. వాళ్ళు డెఫినెట్లీ ఇది అర్థం చేసుకున్నారు. కేసీఆర్ చేసినటువంటి దుర్మార్గం తెలంగాణను తాగుబోతులు తెలంగాణ చేసిండండి. ఈ రోజుల పరిస్థితులు ఏమున్నాయి? యువకులు ఎట్లా ఏ విధంగా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎంతమంది చచ్చిపోయినారు, రైతులు ఎంతమంది చచ్చిపోయినారు ఆ రోజుల్లో మనకు వచ్చిన తెలంగాణలో. సో రేవంత్ రెడ్డి గారు కరెక్ట్గా పనిచేస్తున్నారు. డెఫినెట్లీ ఇంకా దాన్ని ఎక్కడైనా ఇప్పుడు మొన్న కులగణన చేసినారు. కులగణనలో ఏదో తప్పు జరిగిందంటే ఇమీడియట్లీ వేరే రీకండక్ట్ చేస్తున్నారు. ఎట్లా ప్రజాధనాన్ని 160 కోట్లు పెట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేయాలని నిర్ణయం తీసుకుంటారు గత ప్రభుత్వం. ఎట్లా మళ్ళీ అవునండి, గత ప్రభుత్వం ఉన్న సెక్రటరీ కూలగొట్టడానికి 500 కోట్లు పెట్టినారు. ఇప్పుడు కొత్త దానికి 1200 కోట్లు పెట్టినారు, తగలబెట్టినారు. అది కాదు కదా, అట్లా చేయడం లేదు. ఇప్పుడు ప్రతి దానికి ఇప్పుడు కేసీఆర్ గత 10 ఏళ్ళు అంటే చెప్తున్నాను, గత 10 ఏళ్ళు కేసీఆర్ ఇలా చేయబట్టి ఈ రోజు ఇలా ఉందని చెప్పారు. కేసీఆర్ కి చిత్తశుద్ధి లేదు, కేసీఆర్ సరిగా పని చేయలేదు కాబట్టి కేసీఆర్ ని గద్దె దించి ఈ రోజు ఇంట్లో కూర్చోబెట్టారు. అవునండి. సో ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ మేము వచ్చిన తర్వాత కాదు, వాళ్ళు చేసే దుష్ప్రచారం కాబట్టి చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు దుష్ప్రచారం చేయవద్దు, వాళ్ళు చూడాలి, సజెస్ట్ చేయమనండి. ఎక్కడ తప్పు జరిగిందో ఇక్కడ తప్పు జరిగింది, ఇక్కడేమో ఈ యొక్క లోను మాఫీ కాలేదు అది చెప్పమనండి, ఆ లిస్ట్ ఇవ్వమనండి. అదేం చేయరు వాళ్ళు. కేవలం ఇక రైతు వచ్చి అక్కడ కూర్చున్నాడు ఇక్కడ కూర్చున్నాడు అని చెప్పి కథలు చెప్తున్నాడు తప్ప దీనికి అన్నిటికీ ఇప్పుడు ఈ ప్రచారాలు ఎవరు చేస్తున్నారు? అదే కేసీఆర్ ఫ్యామిలీ వాళ్ళే చేస్తున్నారు. సో కేసీఆర్ ఈజ్ రెస్పాన్సిబుల్. రైట్, నిజంగానే కేసీఆర్ చేస్తున్నాడు అనుకుందాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడాను 1.5 కోటి వరకు మహిళలు ఉన్నారు. వీళ్ళ మహిళలందరికీ కూడా దాదాపుగా నేను అక్క చెల్లెములందరికీ 2,500 రూపాయలు ఇస్తానన్నారు. బట్ ఆ 2,500 రూపాయలు ఏమైనా ఇప్పుడు అంటే నేను వచ్చిన మొదటి 100 రోజుల్లో నేను నెరవేరుస్తా 6 గ్యారెంటీలు అని చెప్పారు. సో ఈ రోజు 14 నెలల సమయం గడుస్తుంది, 15 నెలలు కూడా వచ్చింది. సో ఇప్పుడు ఏం చెప్తారు వాళ్ళందరికీ? అన్ని ప్రోగ్రామ్స్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ అండ్ వీఆర్ ఇంప్లిమెంటింగ్. అవర్ ప్రోగ్రామ్ ఈజ్ గోయింగ్ ఆన్. దీంట్లో మీరు ఇవ్వడం లేదు ఇవ్వరనేది లేదు. ఇది అంతా డౌట్స్ క్రియేట్ చేసేది ఇవి 100 మాగదులు, తర్వాత ఈ గోబల్స్ ప్రచారం చేసేటువంటి కేటీఆర్, హరీష్ రావు. కేసీఆర్, హరీష్ రావులు జైలుకు పోవాలండి. కేసీఆర్ పోవాలా? ఫోన్ ట్యాపింగ్ ఏంటిది? వాట్ ఈజ్ ఇట్? భార్యాభర్తలు మాట్లాడేది, హీరోయిన్లు మాట్లాడుకునేది, అది కూడా వింటారా? సిగ్గు చెట్టిది దేశంలో ఎక్కడ జరగలే. ఎందుకు ఆ విధంగా చేసి పవర్ను మళ్ళీ తీసుకోవడానికి ప్రయత్నం చేసింది తప్ప దీనికి అన్నిటికీ మూలం ప్రజలారా మీరు గుర్తించాలా. ఇప్పుడు తెలుసుకోండి, కేసీఆర్ జైలుకి వెళ్ళాలన్నారు, కేటీఆర్ వెళ్ళాలని చెప్పి హరీష్ రావు అని కూడా చెప్తున్నారు. అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతుంటే ఇంతవరకు కాళేశ్వరం గురించి కేసీఆర్ అవినీతి చేశారని కాంగ్రెస్ గవర్నమెంటే చెప్తుంది. ఔటర్ రింగ్ రోడ్ గురించి స్కామ్ జరిగిందని చెప్తున్నారు. ఈ రోజు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఇలాంటి స్కామ్లు అంటున్నారు. గొర్రె పిల్లల పంపిణీలో స్కామ్ జరిగిందని చెప్పారు, చేప పిల్లల పంపిణీలో స్కామ్ జరిగిందని చెప్పారు. ఇన్ని స్కాములు జరిగినప్పుడు అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? అరెస్ట్ చేయకుండా చెప్పారనే కాదు, ఇది అంతా మన మీడియా చెప్పిందే. ఇది అంతా అవును చెప్పినప్పుడు ఎందుకు ఇప్పుడు అధికారంలోకి వచ్చి కూడాను రేవంత్ రెడ్డి గారు సీఎం పీఠ మీద ఉండి నేను ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కొడతాను, లేదంటే ప్రజలు తరిమి కొడతారు, లేదంటే మీరు చేసిన తప్పులన్నీ నాకు తెలుసు, మిమ్మల్ని అందరిని అరెస్ట్ చేయిస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ చేయించట్లేదు? ఏజెన్సీస్ అన్ని పని చేస్తున్నాయి, పని నడుస్తున్నది. ఎట్లా ఇంకా 1.5 year అయిన తర్వాత ఇంకా నడుస్తున్నాయి? 1.5 year ఎక్కడైందండి? 4 నెలలు మధ్యలో ఎలక్షన్లు అయిపోయినాయి. ఏది పార్లమెంట్ ఎలక్షన్. ఇప్పుడు ఖచ్చితంగా 8 నెలలే ఈ ప్రభుత్వం యాక్చువల్ పని చేసింది. ఇప్పుడు వీటి మీద యాక్షన్ జరగబోతుంది. అన్ని లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. లా ప్రకారం పోవాలా. మీరు ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టేసి లోపటేసేస్తే మళ్ళీ స్టేలు తీసుకుంటారు. మరి ఆ విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు కదా. సో దానికి పకడ్బందీగా చేసేందుకు అన్ని మెషినరీస్ పనిచేస్తున్నాయి. డెఫినెట్లీ ఏవేవి స్కాములు జరిగినాయో, ఏ విధంగా అయితే మిస్యూజ్ చేసిందో అదంతా బయటకు రాక తప్పదు. వీళ్ళు జైలుకు పోక తప్పదు. ఆ జైలుకు పోవడానికి, తప్పించుకోవడానికి, ఆ ప్రచారాన్ని అడ్డుకోవడానికి, దాన్ని డైవర్ట్ చేయడానికి చేసే గిమ్మికులు తప్ప నిజంగా ఇదేదో కొంపలు ఉనిపోయినాయి, అది జరగలేదు, ఇది జరగలేదు అంతా ఇదంతా కేవలం వాళ్ళ ఊహాగానం మాత్రమే. వాళ్ళు ఏంటంటే ఊహలో బతుకుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ని కానీ, హరీష్ రావుని కానీ, కేటీఆర్ని కానీ అరెస్ట్ చేస్తే కాంగ్రెస్కే నష్టం అని చెప్పేసి, ప్రభుత్వం కూలిపోద్దని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఎవరికి నష్టం కాదు. కాంగ్రెస్కి ఏమి నష్టం అవుతుందండి? కాంగ్రెస్కి ఏమి నష్టం కాదు, ప్రభుత్వానికి ఏం కాదు. ఇంకా ప్రజలు హర్షిస్తారు. హర్షించకుంటే మరి ఆ విధంగా 0 ఇచ్చినారండి సిగ్గుచెట్టు వాళ్ళకి. అంతైనా ఇంకేం కావాలా మీకు? గత సంవత్సరమే కదా జరిగింది. 6-7 నెలల ముందు జరిగిన ఎలక్షన్లో 0 ఇచ్చినారు. దీని మీనింగ్ ఏంటిది? సో వాళ్ళు చేసిన అకృత్యాలు బయటపడ్డాయి కాబట్టి ఇచ్చినారు. కేసీఆర్ 19వ తేదీని బయటకు వచ్చి కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుంది గ్రామాల్లో,
ఇంకా లేవడం కష్టం అని చెప్తున్నారు. అరే ముందు మీరు లేవండి రే భయ్ అమ్మ, మీరు పోయి తాగి పడుకుంటున్నారు మంచిగా హ్యాపీగా, ఆయనే లేవడు. ఇది ఎక్కడ ఎవరు పడిపోవడంలో ఏం చేయడంలో గవర్నమెంట్ నడుస్తుంది మంచిగా. రేవంత్ రెడ్డి యాక్టివ్గా ఉండి బ్రహ్మాండంగా ఎంతవరకు ఆయన చేస్తాడో డెఫినెట్లీ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ ఆన్. తర్వాత ఈ కులగణన ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పటిష్టమవుతుంది, దేశంలో కూడా పటిష్టం కావడానికి ఇక్కడ పని చేసుకుంటూనే రేవంత్ రెడ్డి గారు కేంద్రంలో బీజేపీని పటిష్టం చేయడానికి ఆయన డెఫినెట్లీ ఆయన నాయకత్వం ఉంది, చేస్తుంది, పనిచేస్తుంది, చేయగలుగుతుంది అనేది నేను. సో ఇప్పుడు తెలంగాణలో ఎక్కువ చర్చ జరుగుతున్న ఒకే ఒక్క చర్చ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు సీఎం పదవి నుంచి దిగిపోతున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి నెక్స్ట్ సీఎం అని ఒక చర్చ జరుగుతుంది. నిజంగానే ఇప్పుడు అంతర్గత కొట్లాటలు కాంగ్రెస్లో జరుగుతున్నాయి అంటే అంతర్గత కొట్లాటలకి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్, ఇప్పుడు అది జరుగుతుందా లేదా? కేర్ ఆఫ్ అడ్రస్ అని కాదు, కాంగ్రెస్లో కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ ఐడియాస్ ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మార్పులు చేర్పులు అనేది అది పార్టీ చూసుకుంటుందండి. దానికి మా పార్టీ హైకమాండ్ ఉంది, తర్వాత ఇక్కడ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారు. పార్టీ చూసుకుంటుంది అంటే ఖచ్చితంగా డెఫినెట్లీ మారబోయేది ఇప్పుడు అటువంటిది ఏం లేదు. ఇదంతా క్రియేటెడ్ బై మీడియా. ఎవరన్నారు, ఎక్కడన్నారు, ఎక్కడన్నా ఉందా దానికి? అంటే మళ్ళీ మీడియాకి ఎందుకు రుద్దుతారు ఇప్పుడు రాజకీయాలు? అంతే కదండి, ఎందుకు రుద్దుతారు? ఇంకా ఎక్కడ ఎవరు నేనైతే ఎక్కడ వినలే, నేను వింటే చెప్పగలుగుతా. ప్రతిరోజు నిన్న రీసెంట్ గా జగదీష్ రెడ్డి గారు కూడా నేను ఈ రోజు మార్నింగ్ జగదీష్ రెడ్డికి ఏం పని ఉంది, ఆయన కూడా జైలుకు పోవాల్సిన వాడేనా? వీళ్ళంతా జైలు పక్షులండి. అంటే బీఆర్ఎస్ కి సంబంధించి ఏ నాయకుడు జైలు ప్రతి ఒక్కడు స్కామ్ చేసినారు. ఎస్, దానికి ఆధారాలు సహా ఉన్నాయి. సో మీరు చెప్పినట్టుగా యాక్షన్ తీసుకోవాలా, డెఫినెట్లీ మా గవర్నమెంట్ తీసుకుంటుంది. మేము మా ముఖ్యమంత్రి కూడా కోరుతున్నాము, వీళ్ళ నోరు షటప్ చేయాలంటే వాళ్ళని చర్యలు తీసుకోమంటే ఈజ్ ఆన్ ది జాబ్. మీరేమో అందరూ జైలుకి అని చెప్తున్నారు, మరి కవిత గారు ఎమ్మెల్సీ కవిత గారేమో పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నారు. పింక్ బుక్ రాసుకోవాలి ఎవరెవరి గురించి ఏంటి, రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత వాళ్ళంతా చూస్తామని చెప్పి. ఇప్పుడు ఏం పని లేదు కాబట్టి బుక్లే రాసుకోవాలా, ఇంకా కేరళకు పోయి బుక్ రాసుకోమను. ఏం చేస్తారు కేరళ ఎందుకు మళ్ళీ ఏమో మరి, కేరళకు పోయి బుక్ రాసుకోవాలి. సో వాళ్ళకు ఎక్కడ అసలు పొద్దుపోవడం లేదు, ఎక్కడ నిద్ర రావడం లేదు, తిండి తిప్పలు ఏం లేదండి. వాళ్ళ గతం చూడండి, కేసీఆర్ని చూడండి, ముఖం చూడండి. నాకన్నా చిన్నోడు కేసీఆర్, ఎన్ని సంవత్సరాలు చిన్నోడు? 5 ఏళ్ళు చిన్నోడు నాకన్నా. ఎస్, చూడండి ఎట్లా ఉంది ఆయన పరిస్థితి. ఏదో బాగానే ఉంటాడు, మంచిగా ఉంటాడు వేసుకున్నాక. ఏం బాగుంటాడండి? తెలంగాణ తెరులు చేసినోడు, తెలంగాణ ఆగం చేసినోడు కాదు రవీంద్రనాథ్ గారు. మీరు కేసీఆర్ తాగుతాడు నేను అనలేదండి, నేను తాగుతాడు అనలే, నేను చెప్తున్నా వేసుకోవడం అన్నారు కదా. అసలు తెలుసా మీకు ఆయన గురించి ఏమన్నా అవగాహన? ఆయన గురించి చెప్తే ఆ నోరు ఖరాబ్ చేసుకోవడం మేము ఎందుకు అంత ఖరాబ్ చేసుకునేంత ఏముంది? ఎందుకంటే ఒక వ్యక్తి, ఒకటే మనిషి, ఆయన ఏమంటాడు, నేను చావు నోట్లో తలబెట్టినా, నేను ఓ దళితుడిని సీఎం చేస్తున్నా, 3 ఎకరాలు భూమి ఇస్తున్నా, డబుల్ బెడ్రూములు ఇస్తున్నా, ఏది సామాజిక న్యాయం, స్వయం పాలన ఇది చేస్తున్నా, నీళ్లు నిధులు, ఏదన్నా ఒకటి చేసిండు చెప్పండి. ఆయన చేసి ఉంటే ఈ గతి పట్టేది కాదు. అతను చేసిన దుర్మార్గం వల్ల, ఆర్థిక విధ్వంసం వల్ల ఈ రోజు వరకు వచ్చిన ప్రభుత్వం దాన్ని తట్టుకొని ఇప్పుడు గాడిలో పెట్టింది. రైట్. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలను అవి ఎన్నికల మేనిఫెస్టోగా చెప్తున్నారని చెప్తున్నారు. నిజంగా దళితులకు 3 ఎకరాల భూమి కానీ, దళిత ముఖ్యమంత్రిని కానీ, వీటికి సంబంధించి ఇవన్నీ కూడాను నేను మేనిఫెస్టోలో లేవు ఇవి అంటే ఉద్యమ కాలంలో నేను రాసినవాడిని మేనిఫెస్టో. నేను, కేసీఆర్, జయశంకర్ సాబ్ ఆ లంబాడి తాండాల్లో పడుకొని 2 రోజులు 3 తాండాల్లో పడుకున్నాం. అప్పుడు రాసిన మేనిఫెస్టోలో ఉంది ఇది. ఇట్ ఈస్ దేర్. గిరిజనులకు 12%, ఈ మన తాండాలు రెవెన్యూ గ్రామ పంచాయతీలు, ఇప్పుడు ఖాళీ గ్రామ పంచాయతీ. ఇదే మాట నేను తాటికొండ రాజు గారిని అడిగాను ఇంటర్వ్యూలోనే. రీసెంట్గా ఇంటర్వ్యూ జరిగింది మాకు. ఇంటర్వ్యూలో నేను అడిగా, దళితులకు 3 ఎకరాలు భూమి ఇస్తానన్నారు, దళిత ముఖ్యమంత్రిని చేస్తానన్నారు. మరి కేసీఆర్ కూడా మాట తప్పాడు కదా ఇక్కడ. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట తప్పారు, 6 గ్యారెంటీలు ఇవ్వట్లేదు మాట తప్పాడు. ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని బీకేసిండు. అదే అడగాలి, నేను ఎందుకు బీకిండ్రా బాబు అని చెప్పవనాల రాజన్న. కానీ అవన్నీ హామీలు ఎప్పుడు లేవంట కదా, మేనిఫెస్టోలో లేవంట. ఆయన ముందు ఎందుకు బీకిండో అది అడగండి. ఉప ముఖ్యమంత్రి ఏ కారణం చెప్పవనండి, అది చెప్తే మాకు సమాధానం వస్తుంది. కానీ ఎవరికి ఇవ్వని గౌరవం దళితులకు ఇచ్చాడు, ఎస్టీలకు ఇచ్చాడు, బీసీలకు ఇచ్చాడు. ఎవరికి ఇవ్వలే, అసలు అపాయింట్మెంట్ ఇవ్వలే. గద్దర్ను ఆ గేట్ దగ్గర కూర్చోబెట్టుకున్నాడు 4 గంటలు కనీసం ఆ ఎండలో కూర్చొని ఆ పుణ్యాత్ముడు. ఆయన దయ వల్ల ఇది వచ్చి ఆయన మరి ముఖ్యమంత్రి అయినాడు. ఇక్కడ
మూమెంట్ తెచ్చింది యుద్ధ నౌక అతను ఉమ్. ఆయన్ని ఆగం చేసే. అంటే మీరు కేసీఆర్ అన్యాయం చేశాడు తెలంగాణకు అని చెప్తున్నారు. ఎస్, అందరికీ- నా దృష్టిలో ఆ, నా దృష్టిలో ఆ. అంటే మీరు కేసీఆర్ మీరు దారుణం క్రిటిసైజ్ చేస్తున్నారు, కానీ కేసీఆర్ ఏం చెప్తున్నాడు? ఆ, తెలంగాణ తెచ్చింది నేను, తెలంగాణకు నీళ్లు ఇచ్చింది నేను, కరెంట్ ఇచ్చింది నేను, తెలంగాణ తెలంగాణ ఈ రోజు అభివృద్ధి చెందిందంటే కేసీఆర్, ఏం చేసింది? తెలంగాణ బాపు కేసీఆర్ అని చెప్పుకున్నారు కదా వాళ్ళు. ఎక్కడ జరిగిందో చెప్పమను, నాకు చూపించమనండి. ఉమ్, ఎక్కడ ఏ తాండాలో ఎక్కడ గ్రామ పంచాయతీ ఉందో దానికి బిల్డింగ్ కానీ రోడ్డు కానీ ఎలక్ట్రిసిటీ కానీ చూపించమను. ఉమ్. తను ఇచ్చిన గ్రామ పంచాయతీ మీకు బంజారా గాంధీ అనే పేరు ఎట్లుందో ఆయనకి తెలంగాణ బాపు అని పేరు కూడా ఉందట కదా. పర్లేదు, ఆ, నిజమే. కానీ అతను చేసిన తప్పులు అవి. ఉమ్. ఆ తప్పులు ఒప్పుకోవాలి. ఎందుకంటే మృగాలు అడుగు మీద పడి చేసినట్టుగా ఆ విధంగా తెలంగాణ మీద పడి కంప్లీట్ శత్రువులు చేసినండి. వీళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు చూడండి మీరు, ఎక్కడి నుంచి తెచ్చినారు వీళ్ళు. ఉమ్, నా ముందు నేను బెటరు, నా ముందు కేసీఆర్ ఏం లేదప్పుడు. నేను మంత్రిగా నా కార్లు నాకు ఇళ్ళు అన్ని భూములన్నీ ఉండే. ఉమ్, ఆయన ఏమి లేకుండే. ఈరోజు ఎక్కడి నుంచి వచ్చింది అది? ఉమ్, ఆ 600 ఎకర్స్ ఫామ్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఉమ్, వీళ్ళ ఒక్కొక్కరికి రెండు ఫామ్ హౌజులు. ఉమ్, హరీష్ రావుకి ఈ భూములు అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఉమ్, సంతోష్ రావుకి ఎక్కడి నుంచి వచ్చింది? ఎట్లా వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పాలి కదా. ఉమ్. అదంతా ప్రజల సొమ్ము, ఉమ్. పేదల సొమ్ము. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మన తెలంగాణ అసెంబ్లీ అప్రూవ్ చేసిన బడ్జెట్ 17 లక్షల కోట్లు ఓకే. 10 సంవత్సరాల్లో. అప్పు తెచ్చింది 7 లక్షల కోట్లు. ఉమ్, మొత్తం అంతా 24 లక్షల కోట్లు. ఉమ్, ఈ 24 లక్షల కోట్లలో 10% ట్రైబల్స్కి ఎంత రావాలి? ఎంత ఖర్చు పెట్టాలా? ఓకే. 2,30,30 కోట్లు, 30,000 కోట్లు ఖర్చు పెట్టాలా? 30,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. 2 లక్షల కోట్లు అంతా దుర్మార్గంగా మరి కాళేశ్వరం అని చెప్పి డైవర్ట్ చేసుకున్నాడు, ఉమ్, మిస్యూజ్ చేసినాడు. సబ్ ప్లాన్ నిధులు కూడా కొట్టేసినాడు. ఉమ్, అదేవిధంగా ల్యాండ్స్, ఏది అసైన్ ల్యాండ్స్, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన అసైన్ ల్యాండ్స్ అన్ని గుంజుకొని బినామీలకు ఇచ్చేసినాడు. తర్వాత రియల్టర్స్కి ఇచ్చేసినాడు. ఓకే. ఇదంతా మరి ఎన్ని ఒకటే ఉమ్. చెప్పాలంటే. సో అందుకనే ప్రజలు ఆ తీర్పు ఇచ్చిందని అంటున్నాను నేను. రైట్. అంటే సరే, కేసీఆర్ ఇప్పుడు మీరు ఏం చేయడం చేస్తున్నాము? చేయకుండా ఎట్లండి? ఉన్న వనరులలో వాట్ ఎవర్ పాసిబుల్ వీఆర్ డూయింగ్. ఎస్, ఇది ప్రజలు గుర్తించాలంటున్నాను నేను. ఓకే. కేసీఆర్కి ఏదో ఈరోజు ఉమ్, మన విదేశీ పెట్టుబడులు చాలా గొప్పగా వెళ్ళి మొన్న ఇక్కడ ప్రభుత్వం మా పెద్దలంతా పోయి, ముఖ్యమంత్రి గారు వాళ్ళంతా పోయి ఇదంతా చక్కగా చేసుకొని వచ్చినారు. ఇదంతా వర్క్ జరుగుతుంది. దీంట్లో ఏమన్నా మీరు చెప్పినట్టుగా కేసుల మీద ఇవి చర్యలు తొందరగా చేయాలా, నేను కూడా అగ్రి అవుతా. ఉమ్, ఎస్, అప్పుడు కానీ వీళ్ళు నోరు మూసుకోరు. ఉమ్, వీళ్ళు నోరు అంతవరదాకా బార్కింగ్ చేస్తూనే ఉంటారు, అరుస్తూనే ఉంటారు. వీళ్ళు అరవకుండా ఉండాలంటే, మా ప్రభుత్వాన్ని వీళ్ళు విమర్శించకుండా అంటే వీళ్ళ నోళ్ళు ముయ్యాలి. ఉమ్. నోళ్ళు ముయ్యాలంటే ఆ కేసుల్ని తొందరగా త్వరితగతిన చర్యలు తీసుకోవాలా. రైట్. అంటే ఉద్యమ సమయంలో కేసీఆర్ ని బాగా దగ్గరగా చూశారు. ఉమ్. ఆయనకి అంతకుముందు ఏదో నిక్ నేమ్ ఉందంట కదా, దుబాయ్ సంథింగ్ ఏదో పేరు. ఇక అది అవన్నీ ఏం ఏంటి చేస్తాము? అసలు ఏంటి ఆ హిస్టరీ ఏంటి అసలు? ఇప్పుడు అందరు చెప్పేది అందరు విన్నదే నేను కూడా విన్నా. ఉమ్, ఆ రోజుల్లో ఆయన ఏపీ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఓకే. 1970s. ఉమ్, నేను అప్పుడు ఏపీ యూత్ కాంగ్రెస్కి ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఓకే. నేను ఫస్ట్ టైం నాకు అప్పుడు అవకాశం. ఆ టైంలో ఏపీ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా ఢిల్లీలో అప్పటి గులాం నబీ ఆజాద్ అప్పుడు ప్రెసిడెంట్ ఏమో ఉన్నాడు అనుకో, గులాం నబీ ఆజాద్ అంబికా సోని, ఉమ్, అక్కడ కూర్చొని దుబాయ్ పైరవీలు చేసేవాడు అనేది. అట్లా దుబాయ్ శేఖర్ అని అనేవారని అంటారు. ఉహు, మా ఎన్నయ్య గారిని అడిగితే చెప్తారు, చాలా చక్కగా చెప్తారు. ఉమ్, సో అది ఆయన చరిత్ర. ఓకే. ఎస్, సో పైరవీలు చేశారు. ధనవంతుడిని, మాకేదో 1000 ఎకరాలు ఉండే అని అంట. అంతా హంబక్, అది ఆ, ఏమీ లేదు. సో అటువంటి శేఖరు ఉమ్, తర్వాత 83లో ఎన్టీ రామారావు గారు టికెట్ ఇచ్చినారు. ఉమ్, ఎప్పుడు ఎట్లా ఇచ్చినారు? ఇదే కేటీ రామారావుని తీసుకెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర పెట్టి, అన్నా నేను మీ పేరు పెట్టిన నా కొడుకు అంటే ఆయన టికెట్ ఇచ్చినాడు. ఉమ్, ఓడిపోయినాడు. అప్పుడు నేను రాజశేఖర రెడ్డి ఇద్దరమే గెలిచినాం. ఉమ్, చంద్రబాబు, రాజశేఖర రెడ్డి, తర్వాత పి జనార్దన్ రెడ్డి, మేము నలుగురం అప్పుడేమో కాంగ్రెస్ నుంచి, ఓకే. కేసీఆర్ ఏమో తెలుగుదేశం నుంచి. ఉమ్, మా నలుగురిలో మేము ఇద్దరమే గెలిచాం, నేను రాజశేఖర రెడ్డి. ఉమ్, కేసీఆర్ కూడా ఓడిపోయినాడు. ఉమ్. సో ఇది చరిత్ర. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి వీళ్ళతో సమకాలికులైన ఎస్, రవీంద్ర నాయక్ నేను ట్రైబు, ఎందుకు ఎందుకు ఇక్కడ నేను ఆగిపోవాల్సి ట్రైబు వచ్చింది? అంతే. అంటే క్యాస్ట్ ఈక్వేషన్ ఇక్కడ. అంతే, క్యాస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది కదా. ఆ, కులమే బలం అన్నారు. ఆ, ఇప్పుడు నేను కూడా ఆ కులమే బలం అని, నా కులం అంతా కాంగ్రెస్లో ఉందని నేను కాంగ్రెస్లో వచ్చిన. నాకు జన్మ ఇచ్చింది కాంగ్రెస్, నా జాతికి మేలు చేసింది కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారు జాతిలో మా జాతికి సంబంధించిన 6000 పాఠశాలలు క్లోజ్ అయిపోతే వాటిని ఓపెన్ చేస్తున్నాడు ఇప్పుడు. ఉమ్, ఎవరు? రేవంత్ రెడ్డి గారు.
తర్వాత ఆయన పార్లమెంటరీ మెంబర్గా ఉన్నప్పుడు మాకు 6 to 10% రిజర్వేషన్ ఎన్హాన్స్మెంట్ చేసేటప్పుడు ఈ కేసీఆర్ 10 సంవత్సరాలు మోసం చేస్తే ఆ ఫైల్ బయటికి తెచ్చి పార్లమెంట్లో పోట్లాడి రేవంత్ రెడ్డి గారు నాకు ఆ ఇష్యూ మీద ఫైట్ చేయడానికి ఎంకరేజ్ చేసినారు. అంతకుముందు జయపాల్ రెడ్డి గారు, నేను ఎప్పుడైతే ఈ ఎస్టీల గురించి ఇంక్లూజన్ గురించి ప్రయత్నం చేశానో అప్పుడు జయపాల్ రెడ్డి గారు మా గురువు. ఆయన గురుత్వంలో నేను ఆ కార్యక్రమాలు చేపట్టిన, ఏది 1970s. అదేవిధంగా వీరేమో పార్లమెంట్ మెంబర్గా, వీళ్ళంతా ఈ జాతికి బాగా పనిచేసిన వాళ్ళు. ఈ జాతి ఇప్పుడు తెలంగాణలో దాదాపుగా 60-70 సీట్లలో లంబాడీలు ప్రిడామినెంటు. లంబాడీలు ఎక్కడ మొగ్గితే అక్కడ మరి ప్రభుత్వం, ఆ పార్టీనే ప్రభుత్వం. కానీ మీరేమో కాంగ్రెస్ చేసిందని చెప్తున్నారు. బీజేపీ చాలా గొప్పగా ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చేసింది కూడా ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళను. బీజేపీ అంతకన్నా ఎక్కువ చేసింది చెప్పుకుంటారు కదా. బీజేపీని నేను చేయలేదని చెప్పడం కాదు, మా ఆదివాసీ అమ్మను చేసినాడు రాష్ట్రపతి. రాష్ట్రపతి అంటే ఎవరు? ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. రాష్ట్రపతి అంటే ఎవరు? త్రివిధ దళాలకు అధిపతి. అవును. రాష్ట్రపతి అంటే ఎవరు? హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రాష్ట్రపతి అంటే ఎవరు? హెడ్ ఆఫ్ ది పార్లమెంటు. ఆ రాష్ట్రపతిని పార్లమెంట్ భవన్ ఓపెనింగ్ చేయకుండా ఆపిన వాళ్ళు బీజేపీ వాళ్ళు. వాళ్ళేంది మాట్లాడి మరి అప్పుడు ప్రశ్నించలేదా మీరు? ప్రశ్నించేందుకే నాకు నల్గొండ టికెట్ ఇవ్వలేదు కదా. అది ప్రశ్నించినా నేను అడిగినటువంటి వాటికి నాకు టైం ఇవ్వాలి, అపాయింట్మెంట్ ఇవ్వాలంటే అపాయింట్మెంట్ ఏంది? ఎక్కడ అసలు మీటింగ్లోకి పోతే కూడా స్టేజ్ మీద పిలవరు. అయితే నేనే గుసాయించి మహబూబాద్లో మీటింగ్ అయితే పోయి బలవంతంగా బోర్డు దగ్గర కూర్చొని చెప్పిన, సార్ నాకు టైం ఇవ్వండి సార్, ఇగో ఈ ఇష్యూస్ ఇది, మీరు ఏదో బంజారాలను ఆర్గనైజ్ చేయాలన్నారు కదా, నేను చేస్తా సౌత్ ఇండియాలో, నాకుంది ఆ కాంటాక్ట్, ఆ కెపాసిటీ నాకుంది అని చెప్పి ఓపెన్ చెప్పిన. మేము బులాతం అన్నాడు. 5 ఏళ్ళు బులాతం నేను లెటర్లు రాసి ఇక వీళ్ళు చేయరు, ఎందుకంటే రెస్పాండ్ కాలే. నేను వాళ్ళని బ్లేమ్ చేయడం కాదు, వాళ్ళు అంటే నేను చెప్పింది వాళ్ళకు కన్విన్స్ కాలేదేమో. ఓకే, నేను ఎట్లా వాళ్ళని బ్లేమ్ చేసేది? వాళ్ళు కన్విన్స్ కాకుండా నాకు సమయం దొరకలేదు. సరే, అది వేరే విషయం. రైట్. ఇక చివరిగా బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా కాంగ్రెస్ విఫలమైంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపిస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్లీన్ స్వీప్ చేయడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని బీఆర్ఎస్ చెప్తుంది. బీజేపీని అందరూ నమ్మారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా 8 స్థానాలు గెలిపించారో అదేవిధంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గెలిపిస్తారు అని చెప్పేసి బీజేపీ చెప్తుంది. అయితే బీజేపీ పార్లమెంట్లో ఏమన్నది 400 పార్, అట్లే అవుతుంది. ఇక్కడ ఏది గ్రామ పంచాయతీ కూడా ఇక పార్ అయిపోతుంది. ఇక్కడ అంతే 400 పార్ అన్నారు కదా. రేవంత్ రెడ్డి కొట్టిన ఒకే దెబ్బకు వీళ్ళకి 400 పార్ అయితే వీళ్ళు రిజర్వేషన్లు తీసేస్తారు, వీళ్ళకు అసలు వీకర్ సెక్షన్స్కి బీసీల యొక్క కులగణన చేయరు అని చెప్పేసి ఒక మాట చెప్పగానే దాని మీద క్లోజ్ అయిపోయా. 400 పార్ అయిపోయింది. సో ఇక్కడ కూడా 400 పార్ అయిపోతుంది. అట్లే ఇక మా కేసీఆర్ సారు ఇక ఆ గుండు ఇప్పుడు రెండు సున్నాలు వస్తాయి ఇక్కడ. డెఫినెట్లీ రావు, అసలు సైడ్లేదు ఏం రావు. వాళ్ళు ముందు వాళ్ళ కేసు నుంచి బయటపడాలి. జిహెచ్ఎంసీలో చాలా బలంగా ఉన్నాం, వాళ్ళని జవాబు చెప్పమనండి. ప్రజలు అడుగుతున్నారు, ప్రెస్ అడుగుతుంది, మీడియా అడుగుతుంది, మీరు ఇన్ని చేసేసినారు, ఇన్ని కొట్టేసినారు, దానికి జవాబు చెప్పమనండి. ముందు జవాబు చెప్పాలా, ముక్కు నేలకు రాయాలా, మాతో తప్పు జరిగింది అనాలి. అప్పుడే తప్ప ఏదన్నా వాళ్ళకు అడ్రస్ ఉంటుంది తప్ప డ్రెస్ కూడా ఉండదని నేను అడుగుతున్నాను. రైట్. సో ఇది మొత్తానికి ఈరోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.